నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. థైరాయిడ్ నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీంతో రెండు రకాలు ఉంటాయండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం చాలా మందిలో ఉంటుంది, హైపర్ థైరాయిడిజం కొంత తక్కువ మందిలో ఉంటుంది. దీనికి కారణాలేంటి, ఇవి రావడానికి, అలాగే దీంతో వచ్చే సమస్యలేంటి మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా ఈ హైపోథైరాయిడిజంలో వెయిట్ పెరిగిపోతుంటారు, హార్ట్ బీట్ మారిపోతుంటుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది, ఇంకోటి అంటే యాక్టివ్నెస్ తగ్గిపోతుంటుంది, రెండవది స్వెట్టింగ్ రావడము, ఇంకోటి పాల్పిటేషన్స్ రావడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో నేడు చాలామంది థైరాయిడ్కి మందులు వేసుకుంటున్నాము అంటున్నారు. అది వేసుకుంటే బ్యాలెన్స్ ఉందండి. ఎక్కడ బ్యాలెన్స్ ఉంది? మీ రిపోర్ట్లో బ్యాలెన్స్ ఉంది, మీలో బ్యాలెన్స్ లేదు. అంటే రిపోర్ట్లో బ్యాలెన్స్ ఉన్నట్టయితే మాలో కూడా బ్యాలెన్స్ ఉందనే కదండి అర్థము అని అనుకోవచ్చు. ఇక్కడ ఆయుర్వేద పరంగా తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ హైపోథైరాయిడిజం అనేది ఆయుర్వేద పరంగా తీసుకున్నట్లయితే, హైపోథైరాయిడిజం అనేది మన త్రిదోషాలలో కఫతత్వం, కఫ ఇన్బ్యాలెన్స్ అవడం, అది ప్రధానమైన కారణం. ఈ కఫం అంటే మన శరీరంలో కావలసిన పదార్థాలు తయారయ్యే, సిద్ధమయ్యే పదార్థాలనే కఫం అంటారు. అంటే మీకు కావాల్సిన మాంసం తయారవడం, మీకు కావాల్సిన రక్తం తయారవడం, మీకు కావాల్సిన ఎముకలు తయారవడం, ఇవన్నీ తయారైన తర్వాత అది కఫ మెటీరియల్ అవుతుంది. అది ఇంప్రాపర్గా తయారైతే, ప్రాపర్గా కాకుండా, అప్పుడు వాటి యొక్క గతి తప్పుతుంది. అలా తప్పే విధానమే ఇక్కడ మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందండి అని చెప్పి పంపిస్తారు. అంటే మీకు జరగవలసిన క్రియ సక్రమంగా జరగకుండా కొంత తేడా వచ్చి ఇంప్రాపర్ అయిపోవడం. సో దీనిని మీరు ఎలా బాగు చేసుకోవాలి? మీ ఆహారము, జీవన విధానము సక్రమంగా ఉందా లేదా మీరు గమనిస్తే దానివల్ల మీకు అర్థమవుతుంది. అంటే ఏది ఆహారము, ఏది జీవన విధానం, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏ జీవన విధానం కరెక్ట్ అయింది, ఏ విహార విధానం కరెక్ట్ అయింది అనేది పరిశీలించుకోవడం ఒక చాలా పెద్ద సమస్య. రెండవది ఏంటంటే, ఈ శరీరానికి ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి మనకు సమయం ఉండదు. చాలామంది ఆ సమయం ఇవ్వలేకపోవడం వల్ల ఆ వెయిట్ పెరుగుతున్నారు. పర్లేదులేండి, 8 కిలోలు పెరిగింది కదా అనుకోవడం, సరిగా విరేచనం కాలేదు, ఈ ఒక్కరోజు కాకపోతే ఏమైంది, రేపు అవుతుందిలే అనుకోవడం. మీకు పక్క వాళ్ళు కూడా అదే విధంగా సలహా ఇస్తుంటారు, ఏమైంది కాకపోతే, గ్యాస్ ట్రబుల్ అయింది, ఏం కాదు, కొంతసేపు ఉంటే ఏదో సోడా తాగితే తగ్గిపోతుంది, లేకపోతే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని ఇలా మీరు రాజీ పడుతూ ఏదో విధంగా కరెక్ట్ చేస్తూ పోతే కొన్ని రోజులకు ఈ యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వచ్చే సమస్యలు, అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఒక నియమం, ఆ నియమం ఏంటంటే డిసిప్లిన్. అంటే ఆహారము, జీవన విధానంలో మనకు ఒక డిసిప్లిన్ ఉండడం ద్వారా తగిన వ్యాయామం చేసుకోవడం, ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనము శరీరము పనిచేయడానికే ఉంది, ఈ శరీరాన్ని శ్రమ పెడుతుండాలి, ఆ శ్రమ పెట్టడం తగ్గిపోతుంది. దాంతో ఈ కఫం పేరుకోవడానికి కూడా కారణం ఏంటంటే, కఫం ఇంప్రాపర్గా తయారవడానికి కారణం ఏంటంటే, మీరు శరీరానికి శ్రమ సరిపడినంత ఇవ్వకపోతే దానివల్ల వస్తుంది. కాబట్టి మీరు ముందు వీటిని సరిచేయకుండా, మీకు ఇంట్లో సోఫా ఉంది, ఇంట్లో ఇది టైంకు డైనింగ్ టేబుల్ మీదకి ఫుడ్ పెట్టేయగలుగుతున్నారు, మీరేం చేయాల్సిన పని లేదు అన్నట్టు కనుక మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా కొన్ని రోజుల్లో థైరాయిడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లల్లోనే వస్తుంది. ఎందుకు? ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అంటే మన శరీరానికి ఎంత వేడితో ఉండే ఆహారం ఇవ్వాలో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇష్టంగా ఆ యొక్క స్వీట్గా ఉండే పదార్థాన్ని కూల్ చేసి తింటే ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. అందుకనే ఐస్ క్రీమ్, అదే మీరు వేడి
ఉండేవి తాగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తినడం చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకని పిల్లలు ఎక్కువగా ఈ ఐస్ క్రీములు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, కూల్ వాటర్ కానీ వీటిని ఇష్టపడుతుంటారు. మీ శరీరంలో ఒక్కసారిగా టెంపరేచర్ ఇన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు అక్కడే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా వస్తుంది. ఇది గుర్తించగలిగితే మీకు ఈ థైరాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు. థైరాయిడ్ వచ్చిన తర్వాత అది తరతరాలకు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. అంటే మీ వారసత్వంగా మీరే మీ పిల్లలకు మీ వారసత్వానికి కూడా థైరాయిడ్ని క్యారీ ఫార్వర్డ్ చేయిస్తారు. మీరు లావుగా ఉన్నట్లయితే తర్వాత మీకు పుట్టే సంతానం కూడా లావుగా ఉంటారు. కాబట్టి ముందే మీరు ఈ యొక్క సమస్యను రాకుండా కాపాడుకోవాలి. తర్వాత వెయిట్ అనేది పెరగకుండా, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని ఎలా కలిగి ఉండాలి అనే దాని మీద మీరు తప్పనిసరిగా కొంత సాధన అనేది అవసరం. ఏదో తోచినట్టు వెళ్ళిపోతున్నట్లయితే ఈ ఇన్బ్యాలెన్స్ అయితే దీన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేరు. థైరాయిడ్ ఒకసారి వచ్చిన తర్వాత మందులు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మందులు లేకుండా చేసుకోవాలి అని అంటే చాలా కష్టపడాలి. అసలు ఆ కష్టానికి దానికంటే మందులు వేసుకోవడమే బెటర్ అని చెప్పనేసి మందులతో రాజీ పడిపోతుంటారు. ఇక మీకు ఉపయోగపడే మందులు ఏంటంటే ప్రధానంగా గమ్ లాంటివి బాగా ఉపయోగపడతాయి. గమ్ ఈ థైరాయిడ్ ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళకి గుగ్గులు అని అంటారు ఆయుర్వేద పరిభాషలో. మనకు కాంచనార గుగ్గులు అని చెప్తారు. అంటే కాంచనార గుగ్గులతో ప్రాసెస్ చేసి ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకొస్తారు. అలాగే మనకు అందుబాటులో కూడా ఈ యొక్క బాదాం బంక ఉంటుంది, అది కూడా గమ్. అలాగే మహిషాచి గుగ్గులను వస్తాయి గమ్. వీటిని గమ్ రూపంలో మనకు వచ్చే వాటిని మనం తీసుకోవడం ద్వారా ఈ యొక్క థైరాయిడ్ని అధిగమించవచ్చు. కాబట్టి శుద్ధ గుగ్గులు చూర్ణం అని దొరుకుతుంటాయి. ఆ చూర్ణాన్ని రోజు ఒక హాఫ్ చెంచా నీళ్ళలో కలిపి తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే తగ్గుతుంది. అంటే అదొక్కటే తీసుకుంటే సరిపోదు. నేను చెప్పిన ఆహార విధానం, జీవన విధానం మీరు మొత్తం మార్చుకొని మీకు రోజు విరేచనం సక్రమంగా ఉండాలి, సమయానికి నిద్ర పట్టాలి, ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వాలి, గ్యాస్ ట్రబుల్ లాంటివి ఉండకూడదు, బరువు పెరిగి ఉండకూడదు, మీరు స్ట్రెస్కు ఎక్కువగా గురి కాకూడదు, అలాగే అతి కోపానికి కూడా గురి కాకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్గా చూసుకోగలిగితే అప్పుడు మీకు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది సక్రమంగా పనిచేయడం చేస్తుంది. అది అతిగా ఉత్పత్తి కావడం అనేది జరగకుండా ఉంటుంది. లేదంటే వాటి యొక్క ఉత్పత్తి లోపాలు సరిపడినంత ఉత్పత్తి కాకపోయినా కూడా ఈ హార్మోన్స్ మీకు ఈ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి అది బ్యాలెన్స్గా ఉండేటట్టు మీకు మీరే కాపాడుకోవాలి. లేదండి బాటిల్ 100 రూపాయల్లో వస్తుంది, రోజు వేసుకుంటుంటే బాగుంటుంది అని అంటే వేసుకోవచ్చు. కొన్ని రోజులకు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడిన తర్వాత మీ శరీర కదలికలన్నీ మారిపోతాయి. తొందరగా నడవలేరు, తొందరగా మూమెంట్ రాదు. ఆ మందులు ఎక్కువ వాడడంతో, అంటే మనం మందులు వాడడానికి కోసం పుట్టలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మందులు ఎవరికి అవసరం ఉండవు, రోగాలు ఉండవు, రోగాలు రావు, రోగాలు లేవు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రమంగా ఆచరిస్తున్నప్పుడు. కాబట్టి ఈ పాయింట్ని మీరు ఒక మూల సూత్రంగా పెట్టుకుంటే మీరు ఆరోగ్యాన్ని పొందడం చాలా తేలిక. మీ థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవడం కూడా చాలా తేలిక అవుతుంది. అలాగే ఆహారంలో లైట్ డైట్ తీసుకోవడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ఏది మాట్లాడకుండా ఒక వజ్రాసనం లాంటి వాటిలో ప్రశాంతంగా 2 గంటలు 3 గంటలు కూర్చోగలగడం, అంటే అది రోజు సాధన ద్వారా వస్తుంది. శ్వాసతో మీకు ప్రాణాయామాలు లాంటివి చేస్తున్నట్లయితే మీరు మీ యొక్క థైరాయిడ్ని మందులతో లేకుండా అదుపులో ఉంచవచ్చు. మరి దీన్ని మీరు ఆచరిస్తారా, మందులు వేసుకొని మీరు గడిపేస్తారా అనేది మీ ఇష్టం. ఇక ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు సంప్రదించవచ్చు. నమస్కారం.